జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, నేను వారి దేవుడైన యెహోవాను, నేను వారి యొక్క మనవి ఆలకిస్తాను. అంటే రక్షణలో ఏముందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నువ్వు మాట్లాడితే దేవుడు వినేవాడై ఉన్నాడు. అంటే రక్షణ పొందకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించరండి అని మీరు నన్ను అడగొచ్చు ఇప్పుడు. అంతే కదా? రక్షించబడినటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, వారి యొక్క మనవిని నేను ఆలకిస్తాను. మరి రక్షణ పొందకపోయినటువంటి వారు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకించడా? మరి ఇక్కడ వాక్యమేమో, నేను వారి యొక్క మనవిని ఆలకిస్తాను. అంటే రక్షణ పొందినటువంటి దాంట్లో ఏమి ఆశీర్వాదం దాగుందో తెలుసా? మనము ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అంటే రక్షణ పొందకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, రక్షణ పొందినటువంటి వారి ప్రార్థన కూడా. ఇంకా ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వారి ప్రార్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది. చెప్పండి. వాళ్ళు కొంచెం మగమాటం మీద చేసినట్టుగా చేస్తారు ప్రార్థన. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. వారికి ఒక అధికారం ఉంది. ఏమని? నా జేబులో వచ్చి డబ్బులు వారు తీసుకోగలరు, నా పర్సులో చేయి పెట్టి డబ్బులు తీసుకోగలరు, నా ఫోన్ వారు తీసుకోగలరు. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఆ అధికారం ఉంటుందా? కొంచెం పాస్టర్ గారు తెలిసినప్పటికీ కూడా కొంచెం మగమాట. అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి ప్రార్థనకి, పొందకపోయినటువంటి ప్రార్థనకి ఎలాగ ఉంటుందంటే, కొంచెం బిడియంతో చేస్తారు వాళ్ళు ప్రార్థన. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో, ఇంకా నేను రక్షణ పొందలేదు కదా. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు రక్షణ పొందకపోయినా నీ ప్రార్థన ఆలకిస్తాడు, రక్షణ పొందినా నీ ప్రార్థన అయితే ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమై ఉండాలి. నువ్వు రక్షణ పొంది కూడా పనికిరానటువంటి ప్రార్థనలంతా నువ్వు చేసావు. ప్రభువా నాకు విమానం కావాలి నాయన, ఏంటి ఆ ప్రార్థన? ఏం కావాలి? విమానం కావాలని ప్రార్థన చేస్తావు. వెళ్ళి ఎయిర్పోర్ట్లో తెచ్చుకోమంటే ఎక్కడ పెడతావు? తీసుకెళ్ళి. అంటే కొంతమంది ప్రార్థన ఎలాగ ఉంటుందో తెలుసా? రక్షణ పొంది కూడా వాళ్ళ నాశనం అయిపోవాలి, వీళ్ళ నాశనం. అంటే దేవుడు వీళ్ళ ప్రార్థన కూడా ఆలకించాడు. రక్షణ పొంది ఇతరుల మీద శాపాలు పెట్టే ప్రార్థనలు దేవుడు ఆలకించడం. కాబట్టి ఇక్కడ మన అంశం ఏంటంటే, నేను వారి యొక్క మనవిని ఆలకిస్తాను. నాకు మొరపెట్టము. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నా ప్రియ తమ్ముడా, చెల్లెలా, మనుషుల దగ్గర మీ పరిస్థితులు చెప్పడం కన్నా దేవుని దగ్గర కనుక మీ పరిస్థితులు ప్రభు దగ్గర పెడితే ఆయన ఆలకించి ఆ కార్యాన్ని సఫలం చేస్తానన్నాడు. ఒకటేమో రక్షణలో బలము, 2 రక్షణలో నివాస స్థలము, రక్షణలో 3వది కిందటి వారం చెప్పాను, జాలిపరచబడ్డాను. 4వది రక్షణలో ఏముందో తెలుసా? మన మనవి ఆలకించు దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చూస్తున్నప్పుడు ప్రార్థన లోటు కనిపిస్తుంది. మీ జీవితాలలో ప్రార్థన కొరతగా కనిపిస్తుంది. మనుషులతో సహవాసం చేసేంత, ఫోనులతో సహవాసం చేసేంత సమయము మీరు దేవునితో సహవాసం చేస్తే మీ యొక్క కుటుంబము దైవికమైనటువంటి ఆశీర్వాదాలతో నిండబడినటువంటి కుటుంబముగా ఉంటుంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడానికి ప్రేరేపిస్తున్నాడో తెలుసా? తన ప్రజల యొక్క మనవిని ఆయన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? ఎలాగ ప్రార్థన చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. మోకరించడానికి నీకు శరీరం సహకరించదా? నిలబడి ప్రార్థన చేయి. నిలబడడానికి కూడా నీకు ఓపిక లేకపోతే సాష్టాంగంగా ప్రార్థన చేయి. ప్రార్థనలో ఓళ్ళు రకాల విధానాలుగా మన శరీరాన్ని మనం ఉపవాస ప్రార్థన చేయి.
కన్నీటి ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి. మనకు తెలిసిందంతా ఒకే ప్రార్థన, బిర్యానీ ఇచ్చావు వందనాలు, వెళ్తున్నాను తోడురా, పడుకుంటున్నాను కాపాడు. ఇదే ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రజల యొక్క అవసరతలు గుర్తించి ప్రార్థించేవారేరే, దేశం యొక్క పరిస్థితులను గమనించి ప్రార్థించినటువంటి వారేరే. ఎవరు వెళ్ళి వారికి చెప్తారు? వారు బాగోగుల కోసం ఎవరు ప్రార్థన చేస్తారంటే, నేను ప్రార్థన చేయాలి, నా ఎదుట ఉన్నట్టు మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానని దేవుడు పిలుస్తుంటే, మీరు మనవి చేస్తే నేను ఆలకిస్తానని చెప్తున్నటువంటి దేవుని దగ్గర మీ గోడు చెప్పుకోకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం పెట్టేవారిని, మిమ్మల్ని అంటే విలువను ఇవ్వకుండా మిమ్మల్ని పక్కకు తోసినటువంటి వారి దగ్గర మీ సమస్యలు చెప్పుకుంటే మీ విలువలు తగ్గిపోద్ది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన మనవి ఆలకించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఇది ఒక అద్భుతమైనటువంటి వర్తమానం, జాగ్రత్తగా వినండి, తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళాక చదవండి, వినండి. ఇప్పుడు వింటే మీరు చదివితే రెండు చాలా బలమైనటువంటి ఆత్మీయ ఆహారం అవుతుంది మీకు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తన శిష్య బృందము యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి శిష్యులు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ప్రభువా, యోహాను శిష్యులకి యోహాను ఎలాగైతే ప్రార్థన నేర్పిస్తున్నాడో మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి శిష్య బృందము వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దాము అన్నారు వీళ్ళు. యేసు ప్రభువారు తన శిష్యులకి బోధ చెప్పడం నేర్పించలేదు, కానీ ప్రార్థన చేయటం నేర్పించాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము, దేవుని దగ్గర నీ భారాన్ని పెట్టడం, దేవుని దగ్గర నీ కుటుంబ బాధ్యత అంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టడం ప్రార్థన అంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రపంచంలో ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి బలం ఇంకొక దాంట్లో దేనిలో కూడా లేదు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే పై దేశాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దేశాల్లో దేవుని ప్రజలు ప్రార్థన చేస్తే ఈ దేశంలో అనేకమైనటువంటి వ్యక్తులు రక్షించబడి గొప్ప ఉద్యమం భారతదేశానికి రావటానికి కూడా మార్గమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన వాళ్ళకి నేర్పించారు. ఏం నేర్పించారండి? ప్రార్థన నేర్పించాడు. ఎలా నేర్పించాడు తెలుసా? ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి. వచ్చా మీకు ఈ ప్రార్థన? చదివారా? ఆ ప్రార్థన ఉందని బైబిల్లోనే. పోనీ విన్నారా? కనీసం ఈ రోజున ఫోన్లో ఉంది మీకు, బైబిల్ మీ చేతిలో ఉంది, చెప్పే సేవకులు సేవకురాండ్లు ఉంటున్నారు. కనీసం బేసిక్ ఈ ప్రార్థన కూడా నీకు తెలియకపోతే వేస్ట్ ఇంకా మనం. కాబట్టి యేసు ప్రభువారు ఈ ప్రార్థన నేర్పిస్తూ వాళ్ళకి ప్రార్థన చేయటానికి వారిని పురుకొలుపుతూ, మన అంశం ఏంటి ఇక్కడ? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? నేను వారి యొక్క మనవిని ఆలకిస్తాను. అంటే మనవంటే ప్రార్థన. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన దగ్గర ఉన్నటువంటి శిష్య బృందానికి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ప్రార్థన చేయటానికి ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక ఉపమానం చెప్పాడు. గడిచిన వారము ఒక ఉపమానం మనం ధ్యానం చేశాం. ఏంటది? మంచి సమరయుని యొక్క స్టోరీ. దాంట్లో జాలి ఉంది, దాంట్లో దైవికమైనటువంటి స్వస్థత ఉంది. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక 3 స్నేహితుల కోసం చెప్పారు. ఏం చెప్పారు? స్నేహితులకు ఒక నిర్వచనం చెప్పండి మీరు. ఇటు పక్క మీకు అందరికి ఫ్రెండ్షిప్ ఉన్నారు కదా, ఉన్నారు లేరా? యేసు ప్రభువారు ఏమంటారు? నేను మీకు స్నేహితుడిని అన్నాడు ఆయన. అమ్మ నీకు 5, నీకు 5, నీకు 2, నీకు 2, నీకమ్మా సంఘస్థులందరూ కూడా. అబ్బబ్బా. అవమ్మా నీకు
అందరితో మాట్లాడు, కొందరితో స్నేహం ఉండు. మంగమ్మ నీకు? మంగమ్మ మంచిదమ్మా, చాలా మంచిది, మంచి ఫ్రెండ్షిప్ ఉన్నారు. సరే, దానికి ఒక నిర్వచనం చెప్పండి ఇప్పుడు నాకు మీరు. ఫ్రెండ్షిప్తో క్యాంప్ వెళ్తే ఎలాగుంటుందో తెలిసే చెప్తాను, వినండి ఇప్పుడు. బాబు, ఫ్రెండ్షిప్తో వెళ్ళామనుకో, ఆ ఘాటి మీదకి వెళ్తే వాంతులు చేసుకునే వాళ్ళు ఒకడు, ఫోన్లు చూసుకునే వాళ్ళు ఒకడు, నా సీటు పక్కన కూర్చొని పోయి నా మీద వేసాను అనుకుని ఒకడు, సిగ్నల్ అందటం లేదని ఇలా తిరిగినటువంటి వాడు ఒకడు, ఆకలి వేస్తుందో బొంగు చికెన్ తినాలి అది తినాలన్న ఒకడు. స్నేహితుడికి నిర్వచనం సరైనటువంటిది ఏంటో తెలిసి నాకు చెప్పినవాడు చెప్తాను. స్నేహం అనేది చెరుకు కర్ర లాంటిది. బాబు రా వినండి ఇప్పుడు. స్నేహం అంటే ఏంటి? కొరికితే నవ్వులితే ఎటు వస్తుంది? ఎలాగుంటుంది? నరికితే ఏమొస్తుంది? దాంట్లో తీయని రసం. మీ స్నేహాలు ఎలాగుండాలో తెలుసా? కొరికినా, నవ్వినా, నరికినా, చెప్పండి, కనీసం ఒక 3 నెలలు ఎప్పుడైనా ఎవరితో నేను స్నేహం చేస్తే బాగా ఆలోచించాలి, వీడితో స్నేహం చేయొచ్చా లేదా. స్నేహం చేస్తే ఎలాగుండాలి తెలుసా? భరించు, లేకపోతే వదిలిపెట్టు. మార్చుకో, ఆ స్నేహితుడు చెడ్డవాడు అవుతాయి, లేకపోతే వాడికి జీవితాంతం వరకు నువ్వు భరించడమే. అర్థమవుతుందా? ఈ రోజున 3 సంవత్సరాలు కూడా కొంతమంది స్నేహం సాగటం లేదండి. ఒకే క్లాసు, క్లిప్పుల దగ్గర నుంచి ఏంటి, కాలు జోడుల దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి, కానీ ఈ రోజున వాళ్ళు మీతో ఉన్నారా? స్నేహంగా ఉన్నారా? అంతవరకు నీతో స్నేహంగా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది నేను స్నేహాలను చూశానండి, వృద్ధాప్యం వరకు కూడా కలిసికట్టుగా ఉండటం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు 3 స్నేహితుల కోసం చెప్తున్నారు ఇక్కడ. ప్రార్థన చేయటం మనకి ప్రేరేపించడానికి, మనకు పురుగొల్పడానికి యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే ఒక ఉపమానం చెప్పారు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తూ, ప్రయాణంలో ఉన్నటువంటి ఆ స్నేహితుడు ఆకలేస్తే తనకు తెలిసినటువంటి స్నేహితుడు దగ్గరికి వస్తాడు. రాత్రి వేళ వచ్చి తలుపు తట్టి అతనికి లేపుతాడు. ఆ స్నేహితుడు లెగిసి, ఏరా ఇలాగొచ్చావని అడుగుతాడు. అడిగితే నాకు ఆకలేస్తుంది అంటాడు. అప్పటికి శుభ్రంగా తినేశారు వీళ్ళు, ఏమి కూడా లేదు. ఈయనకు తెలిసినటువంటి స్నేహితుడి దగ్గరికి ఏం చేశాడంటే తన దగ్గరికి ప్రయాణంలో వచ్చినటువంటి స్నేహితుని యొక్క ఆకలి తీర్చడానికి వేరే స్నేహితుడి దగ్గరికి ఈయన వెళ్ళారు. మొత్తం ఎంతమంది స్నేహితులు అయ్యారు ఇక్కడ? 1. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసిన స్నేహితుడు ఒకడు. ఆ స్నేహితునికి తెలిసినటువంటి ఇంకొక స్నేహితుడు, ఆయనేమో రక్షణ వెరుగక తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఎవరు? మొదటివాడు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? రక్షణ పొంది దేవుని ప్రేమను గురించి ఎరిగినటువంటి వాడు. మూడో వ్యక్తి ఎవరంటే ప్రతి వ్యక్తి యొక్క ఆకలిని తీర్చినటువంటి జీవపు ఆహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, ఎన్ని రొట్టెలు? 3 రొట్టెలు నాకు బదులిమ్ము. ఉన్నది. చెప్పునా?
అతడు తన స్నేహితుడైనందున లేచి అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను అతనికి కావలసినవన్నీ ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఎంతమంది స్నేహితులు? ఎంతమంది అండి? ముగ్గురు. ఈ ముగ్గురు స్నేహితులు ముగ్గురు రండి ఇక్కడికి రండి. ముగ్గురు ఇక్కడికి వచ్చి నిలబడండి. రండి బాబు, ఇటు రండి. ఇక్కడ రండి, ఇలా నిలబడండి లైన్గా. ఇటు రండి. వీళ్ళు ముగ్గురు స్నేహితులు. స్నేహితులను చూసుకుంటారు, నవ్వుతారు కదా. ఎటు నవ్వటం లేదేటి మీరు? ఏది? ఈయన అర్ధరాత్రి వేళ అక్కడ ఉంది, వాక్యం ఉంది కదా, ప్రయాణం చేస్తున్న స్నేహితుడు. ఈయనకు ఆకలేసింది. ఆకలేస్తే ఎవరు గుర్తొస్తాడు? ప్రయాణంలో ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఈయనకు దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు ఈయన దగ్గర ఏం లేదు, ఫుడ్ లేదు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ ముగ్గురు స్నేహితులు. ఈయన అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడంటే పాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి గుర్తు. ఈయన విశ్వాసకు గుర్తు, అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డకు గుర్తు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తు. మీకు అర్థమైందా? ఈయనేమో అంధకారంలో తిరుగుతున్నాడు, చీకట్లో తిరుగుతున్నాడు. ఆకలేసింది ఆయనకి. ఎవరు గుర్తొచ్చాడు? ఆయనకు ఉన్నటువంటి స్థితి ఆయనకు తెలిసింది. తన స్థితి ఏంటో ఆయనకు తెలిసింది. కాబట్టి ఈయనకి ఎవరు కావాలి? స్నేహితుడు కావాలి. ఈయన దగ్గర లేకపోతే ఈయన ఎవరు గుర్తొచ్చాడు? దేవుడు గుర్తొచ్చాడు. కూర్చోండి ఇప్పుడు ముగ్గురు. దేవునికి మహిమ హల్లెలూయా. కాబట్టి మొదటి స్నేహితుడు ఎక్కడున్నాడు? ప్రయాణంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రయాణికులమా కాదా? ప్రయాణికులమా కాదా? ఇది శాశ్వతమా? ఈ లోకం మనకి శాశ్వతమా? ఒక 60-70 సంవత్సరాలు ఇక్కడ ప్రయాణానికి వచ్చాం. మనం యాత్రికులము, పరదేశికులము. మనది దేశము కాదు, మనది లోకము కాదు. మనకంటే ఒక దేశం ఉంది, మనకంటే ఒక లోకం ఉంది. తిరిగి అక్కడికి ప్రయాణం అవ్వాలి మనం. కాబట్టి ఇదే శాశ్వతం అని కొంతమంది విర్రవీగుతున్నారు పిల్లరా. ఏంటి? ఇదే శాశ్వతం, ఈ బలమే శాశ్వతం, ఈ యవ్వనమే శాశ్వతం, ఈ బంధువులే శాశ్వతం అనుకొని విర్రవీగుతున్నారు. జాగ్రత్త. ఏదో ఒక రోజున మన ప్రయాణాలు మనము ముగించవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యము కూడా అదే సెలవిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఎవరంట? మనం యాత్రికులమయ్యా. నేను అమెరికా దేశానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కానీ చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, లక్షల రూపాయలు, మంచి మంచి మంచాలు ఉంది, మంచి మంచి ఖరీదైనటువంటి వస్తువులు ఉంది. తీసుకెళ్ళగలనా? ఇవేవి కూడా రేపు పొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు నా ఇల్లే కానీ, నా వాహనాలే కానీ, నా వస్తువులే కానీ, నా భూములే కానీ ఏది పట్టుకోకుండా మట్టి నుంచి తీయబడ్డాము. కాబట్టి మరలా ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోద్ది. మనం ఎవరమి? ఈయన ఏ టైంలో ప్రయాణం చేస్తున్నాడు? ఎవరైనా ప్రయాణికుడు. మనం ప్రయాణికులము, యాత్రికులము, పరదేశికులము. కాబట్టి ఎంత భయముతో భక్తితో బ్రతకాలో తెలుసా? మర్యాదగా బ్రతకాలి. ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. నొప్పించినటువంటి మాటలు వద్దండి. మనకి శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా. కాబట్టి ఒకటి, ప్రయాణికుడు. మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే ఆయనకి ఏమొచ్చింది? ఈయన ఎవరో తెలుసా? ఈ ప్రయాణికుడు ఎవరు? యేసు నెరగకపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లరా, మనం యాత్రికులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. ఎంత ప్రమాదపు పరిస్థితో! పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతుంది రాత్రులే. సాధారణంగా అర్ధరాత్రి వేళ ప్రయాణం అనేది చాలా ప్రమాదంతో కూడినటువంటిది. అర్ధరాత్రి దేనికి గుర్తో తెలుసా? పాపానికి గుర్తు. చీకటి కార్యాలంతా కూడా దేవునికి విరోధమైన కార్యాలు ఎక్కువగా ఏ సమయంలో చేస్తారు? దొంగతనాలు, వ్యభిచారాలు, దోచుకోవడాలు, మటర్లు, పొడుచుకోవడాలు, త్రాగుడులు, ఇవంతా కూడా ఏ సమయంలో జరుగుతుందో తెలిసా?
అర్ధరాత్రి వేళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ రాత్రి వేళ ఈయన ప్రయాణం అంటే పిల్లరా, మానవుడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, జనములకు చీకటి కమ్ముచున్నది. చీకటి ఆవరించి మనుషుల యొక్క మనోనేత్రాన్ని ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనాన్ని కలుగజేసిందంటే పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము అర్ధరాత్రి వేళ ప్రయాణం, అర్ధరాత్రి పాపాంధకారపు రాత్రి. ఏ స్థితిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడో తెలుసా? అంధకారములో. కళ్ళు ఉంది కానీ కళ్ళు ఏమైపోయిందో తెలుసా? అంధకారం అయిపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ ఈయనకి ఏమేసిందంట? ఆకలి వేసిందండి. ఏమేసిందండి? ఆకలి అనేది రెండు రకాలుగా ఉంటుంది. భౌతికమైనటువంటి ఆకలి ఉంటుంది, రెండు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి ఉంటుంది. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారంటే ఆధ్యాత్మికంగా మీరు ఇప్పుడు ఏం తింటున్నారు? మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? రెండు రకాలైనటువంటి ఆకలి ఉంటుందండి. ఒకటి భౌతికమైనటువంటి ఆకలి, రెండు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి. అయితే తన ఆకలి పరిస్థితి ఆయన గుర్తించాడు. ఈరోజు చాలామంది గుర్తించటం లేదు. ఎప్పుడు ఈ ఆకలే, ఇదే ఆకలి, తినడమే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? ఆకలి కొనవాడు కలలో భోజనం చేసి మేలు కొనగా వాని ప్రాణం తృప్తి పొందకపోయినట్లును. యెషయా గ్రంథం 29:8. ఆకలి కొన్నవాడు ఎలాగుందంట? తింటున్నారు కానీ తృప్తి లేదు. ఎన్ని సంవత్సరాలు అండి, ఎన్ని బియ్యం బస్తాలు తినేసాము మనం, అవును కదా? పంది కుక్కల్లాగా, మామూలు కుక్కల్లాగా. ఆ రైస్ గోడౌన్లోనే పంది కుక్కలు ఉంటుంది. ఎన్ని బస్తాలు తినేస్తుందండి. మనం ఎన్నిసార్లు తినేస్తున్నాం? 25 కేజీలు. ఒక మనిషి సగటున ఎంత తింటున్నాడు? ఒక అరకేసి తింటాడా? రోజుకు ఒక అరకేసి తింటాడు మనిషి. బాబు వేయొచ్చా? అంచనా అలాగే వేయొచ్చా? అరకేసి ఒక రోజుకండి. ఒక 300 గ్రాములు పోనీ, 300 గ్రాములు, 300 గ్రాములు నెలకి కొట్టు, ఫోన్లో కొట్టు. వీళ్ళు ఎంత తింటున్నారో చెప్పాలి కదా. వీళ్ళకి ఎన్నిసార్లు ఇది తిన్నారు? ఇది ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నారు మీరు? వారానికి ఎన్నిసార్లు వాక్యం వినడానికి వస్తున్నారు? ఒక ఆదివారం వస్తే చాలులే అనుకొని తృప్తి పడిపోతున్నావు. ఒక వారానికి ఒకసారి తిన్నా ఆయన, నువ్వు వారానికి ఒక పూట తిన్నా, అంత చాలు, నీకు సరిపోద్ది. ఒక ఉపవాస ప్రార్థన లేదు, ఒక గృహకోటాలు లేదు, ఒక వాక్య ధ్యానం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఇంకా నా ప్రభు అంటాడు, యెషయా గ్రంథం 55:1 ఏముంటుందో తెలుసా? దప్పుకొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగాలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రోకలు అంటే ఏంటో తెలుసా? డబ్బులు లేకపోయినటువంటి వారులారా రండి భోజనం చేయండి అంటున్నాడు. ఈ అర్ధరాత్రి వేళ ప్రయాణం ఇక్కడికి ఏం కలిగిందన్న? ఆకలేసింది. కాబట్టి ప్రభునందు పిల్లారా అక్కడ అంటారు, ఇంక చదువుతారా? రండి. ఏమి లేకపోయినా బాబు అమ్మ హోటల్ వాళ్ళు అలాగే పిలుస్తున్నారు రేటు మీకు, ఆటో డ్రైవర్లకి. రండి, డబ్బులు లేకపోయినా వచ్చి తినండి అంటున్నారా బాబు? రండి తినేసి వెళ్ళిపోయిన అంటున్నారా? ఈయన ఎవరండి? ఈయన ఒక వింతైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా రండి, ఏమి ఇవ్వనవసరం లేదు. ఏ హోటల్ మేనేజర్ కూడా ఇలాంటి బోర్డు పెట్టలేదు. ఒక బోర్డు ఉందండి, దేవుడు పెట్టాడు ఆ బోర్డు. ఏమని పెట్టాడు తెలుసా? డబ్బులు లేకపోయినా, రోకలు లేకపోయినా రండి, మా ఊరు వంటలు రండి,
రండి చెప్తున్నాడు. ఫుడ్ అక్కడ ఏటేటో చెప్తున్నాడు. చదవండి అమ్మా, చదువు. ఏమి ఇవ్వనవసరం లేదు. ఏటుకోనమంటున్నాడు. ద్రాక్షారసం యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తు, పాలు దేవుని యొక్క వాక్యానికి గుర్తు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉచితం యేసుక్రీస్తు రక్తం, వాక్యం ఉచితం. ఉచితం అండి, రూకలు లేకపోయినా. మీరు వచ్చి దీనికి ఏమైనా డబ్బులు పెట్టుకుంటున్నారా? వాక్యం వినడానికి మీరు ఏమైనా వెల చెల్లిస్తున్నారా? ఇంత ఖరీదని ఉందా? యేసుక్రీస్తు రక్తం ఇంత ఖరీదని ఉందా? ఉచితమైనది రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం ఉచితము, ఆయన వాక్యం ఉచితము. ఇది పాల లాంటిది వాక్యం. నూతనముగా వెదుగుతున్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం పాల వంటిది. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లరా, ఈయనకి ఏమేసిందంటే ఆకలి వేస్తే ఆ ఆకలి పరిస్థితిలో ఈయన ఏం చేశాడంటే తన స్థితిని, తన ఆకలిని గుర్తించాడు. ఈరోజు నీ ఆకలిని నువ్వు గుర్తించాలి. అవును, నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి నాకు ఆహారం అవసరం. నా భక్తి మార్గానికి, నేను మోక్షాన్ని వెళ్ళటానికి నాకు ఒక అంతరంగంలో ఒక ఆకలి కలుగుతుంది. దానికి దేవుని యొక్క వాక్యం నాకు అవసరము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన ఆకలిని తీర్చటం కొరకై ఆయన ఏం చేశాడో తెలుసా? తిన్నగా ఒక వ్యక్తి దగ్గర ప్రయాణం అయ్యాడు. ఆయన ఎవరు? రెండో వ్యక్తి మీకు చూపించాను. ఎవరు? విశ్వాసి. అంధకారంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? చాలామంది మీ దగ్గరకు ప్రార్థనలు కోరి వస్తారని. బాబుకు బాగలేదమ్మా, పాపకు బాగలేదమ్మా, పెళ్ళి కావాలమ్మా అని ఎవరి దగ్గరికి వస్తారు? వారికి అంతరంగంలో దేవునికి ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది అన్నటువంటి ఆకలితో ప్రజలు తిరుగుతున్నాడు. ఆకలితో ఉన్నారు. భౌతికమైనటువంటి ఆకలి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో ఉన్నారు. ఆయన ఏమో ఈయన దగ్గరికి వస్తే ఈయన దగ్గర ఏం లేదంట. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనము ఆ రెండో స్నేహితుడు విశ్వాసి పిల్లలారా, ఆయన వచ్చిన వెంటనే ఆయన అవసరతను మొదటి వ్యక్తి యొక్క అవసరతను ఏం చేశాడు? గ్రహించాడు. ఈ రోజున నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరతలు గ్రహించి ప్రార్థన చేయి. దేశం యొక్క పరిస్థితులు ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. దేశానికి సరైనటువంటి నాయకుడు అవసరం. దేశం ఏం చేశాడు తెలుసా? ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క అవసరతను ఎరిగి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరో తెలుసా? చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఆయన దగ్గర 3 రెట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి రెట్లు ఉంది. ముగించేస్తాను. ప్రాణాత్మ శరీరములకు కావలసిన రొట్టెలు ఉంది ఆయన దగ్గర. ఏంటి? ఈయన వెళ్ళి ఏమడిగారు? 3 రొట్టెలు బదులు ఇవ్వమన్నాడు. అప్పుడు అడిగాడు. దేవుడు ఉచితంగానే ఇస్తాడు కానీ ఇచ్చి మరలా అడగడు పిల్లారా. 3 రొట్టెలు అడిగారు ఆయన. మానవునికి 3 అవసరం. ఏంటి? ప్రాణాత్మ శరీరానికి కావలసినటువంటిది. దీనికి కావలసినటువంటి రొట్టెలు ఎవరి దగ్గర ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అన్నాడు, నేనే జీవా ఆహారమును. ఏమన్నారు? పరలోక రాజ్యము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. ఆయన దగ్గరికి వెళ్ళి మాటకి అడిగాడంటండి. దేవుడి దగ్గర ఒకసారి ప్రార్థన చేస్తే ముగించవద్దు. ఈరోజు ప్రార్థన చేసావు, రేపు మర్చిపోవద్దు. మరలా రేపు ప్రార్థన చేయి, వెల్లుండి ప్రార్థన చేయి. 6 నెలలు అవుతుందా, జవాబు రాలేదా, ఆగిపోవద్దు, ప్రార్థన చేయి. ఇప్పుడు ఒక తల్లి తన కొడుకు యొక్క దుర్మార్గతమైనటువంటి బ్రతుకు నుంచి విడిపించబడాలని పిల్లరా 10 సంవత్సరాలు ప్రార్థన చేసిందంటండి ఆవిడ కొడుకు కోసం. పరిశుద్ధుడైన అగస్టిన్ ఆయన పేరు. ఏం పేరు పొందుకున్నాడు తెలుసా? తర్వాత తన తల్లి యొక్క ప్రార్థన వలన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడంటే. కొడుకు చాలా భయంకరంగా బ్రతికేవాడు, కానీ 10 సంవత్సరాలు ఆగక తన కొడుకు యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసిందంట. మరి నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయవా? నీ కుటుంబస్తుల కోసం నువ్వు ప్రార్థన చేయవా? నీ ప్రాంతంలో ఉన్నటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు చెడిపోతుంటే నీ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవా? దేశంలో సరిహద్దులలో ఇంకా మనం బాగా హాయిగా బట్టలు వేసుకుని కారుల్లోనే షికారులు తిరుగుతున్నామంట. మన దేశం యొక్క సరిహద్దులలో ఎంతమంది తమ భార్య బిడ్డలకి దూరంగా బ్రతికి వారు కాపలా కాస్తున్నారు. అటు వారి కొరకు మీరు ప్రార్థన చేయరా? హాస్పిటల్లో
మంచాల మీద డాక్టర్లు కూడా కనుగోలేనటువంటి రోగముల చేత రోగులు బాధపడుతుంటే వారికి నువ్వు జ్ఞాపకం చేసుకోవా? అనాథాశ్రమంలో తల్లి తెలియదు, తండ్రి తెలియదు, పడేసినటువంటి బిడ్డల్ని పెంచుతున్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయవా? రోడ్ల మీద, ఫుట్ పార్కుల మీద వస్త్రాలు సరిగ్గా లేక తిండి ఎవరు పెడితే అది తినేసి గడుపుతున్నటువంటి వ్యక్తులకు నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవా? భర్త లేనటువంటి విధవరాండ్ల కొరకు నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవా? ఏది మన ప్రార్థనలు? మన ప్రభు మనకు ఆహ్వానిస్తున్నారు, మీరు మనవి చేస్తే మీ మనవి నేను ఆలకిస్తాను, మీ మనవి నేను ఆలకించి నేను అద్భుతాలు చేయటము ప్రారంభిస్తాను. ఈయన 3 రొట్టెలు బదులు ఇవ్వమని అడిగితే పిల్లలు మాటకి అడిగారంటే ఈయన వెళ్ళి నా పిల్లలు నాతోట ఉన్నాడు అంటున్నాడు ప్రభు. అంటే ఈయన యొక్క ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి ఉందో పరీక్షించడానికి సిగ్గుమాలినట్టు రీతిలో అడిగాడంటండి. విశ్వాసం లేనటువంటి మనం దేవుడి దగ్గర అలాగ అడగాలి చెప్పండి? మాటికి అడగాలి, ప్రభు నా పట్ల ఈ కార్యం చేయవా, దేవా నా పట్ల ఈ కార్యం చేయవా. దేవుడు అన్యాయస్తుడా? మనం ఆలకిస్తాడా లేదా? ఆలకించి అద్భుతాలు చేస్తాడా లేదా? కాబట్టి రండి మనం ప్రార్థన చేద్దాం. తలలంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.